శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితాన్ని శాసించే ఒక అద్భుతమైన అత్యంత రహస్యమైన కాలం మీ ముందుకు వచ్చేసింది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలన్నిటికీ ఒక ముగింపు పలకపోయే రోజులు దగ్గర పడ్డాయి. ముఖ్యంగా రాబోయే ఆగస్టు నెల 1, 2, 3, 4 తేదీలలో మీ జీవితంలో ఒక మహా అద్భుతమైన కర్మ ఫలితం ప్రారంభం కాబోతుంది. మిమ్మల్ని నమ్మించి నట్టేట ముంచిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు మీకోసం వెతుక్కుంటూ వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయాలు ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు తమ గుండెల్లో దాచుకోవాల్సిన నిజాలు. గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో వరుసగా పరాజయాలు చవిచూసి ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక రాత్రింబవళ్లు కన్నీరు కార్చిన వారికి ఈ సందేశం ఒక గొప్ప సంజీవిని లాంటిది. మీకు అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్లే మీ వెనక గోతులు తవ్వినప్పుడు మానసికంగా విసిగిపోయి ఒంటరిగా మిగిలిపోయిన ప్రతి ఒక్కరూ ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో, మీ గ్రహాల స్థితి మిమ్మల్ని ఎలా పరీక్షించిందో మాత్రమే కాకుండా ఇకపై మీ జీవితంలో జరగబోయే విప్లవాత్మకమైన మార్పుల గురించి కూడా పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక లోపల కుళ్ళుకుపోతూ బయట మాత్రం నవ్వుతూ నటించే 3 వ్యక్తులు మీ జీవితంలోకి మళ్లీ అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఆ 3 వ్యక్తుల పేర్లలో ఉండే ఆ 3 రహస్య అక్షరాలు ఏమిటో కూడా మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ అమూల్యమైన సమాచారాన్ని ఎక్కడా వదలకుండా చివరి వరకు చదవండి. అలాగే ఈ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి మీ మనసులో ఆ పరమశివుని స్మరిస్తూ భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. దయచేసి దీనికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ సమాచారం మరెంతో మంది వృశ్చిక రాశి మిత్రులకు చేరి వారికి కూడా రాబోయే ప్రమాదాల నుండి కాపాడే అవకాశం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు సమాజంలో ఎంత ధైర్యంగా, ఎంత బలంగా కనిపించినప్పటికీ వారి అంతరంగంలో ఎంతటి అగ్నిపర్వతం బద్దలవుతుందో, వారి గుండెల్లో ఎంతటి బాధ దాగి ఉందో కేవలం ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. మీరు ఎప్పుడూ కూడా మీ కష్టాలను నలుగురికి చెప్పుకొని సానుభూతి పొందాలని అనుకోరు. మీ సమస్యలను మీలోనే దాచుకొని సమాజం ముందు ఒక విజేతలా నిలబడడానికి ప్రయత్నిస్తారు. బయటకు ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో మోసాలు, అవమానాల వల్ల కలిగిన గాయాలతో నిరంతరం కాలిపోతూ ఉంటారు. మీ రాశి యొక్క స్వభావమే అది. ఎవరినైనా నమ్మితే ప్రాణమిస్తారు. మన వాళ్ళు అనుకుంటే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ దురదృష్టవశాత్తు మీకున్న ఈ గొప్ప గుణమే మీ జీవితంలో ఎన్నో కష్టాలకు, కన్నీళ్లకు ప్రధాన కారణం అవుతుంది. మీరు ప్రాణంగా నమ్మిన వాళ్లే సమయం చూసి మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీరు ఏ స్వార్థం లేకుండా సహాయం చేసిన వాళ్లే మీకు అవసరం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచి ఆనందించారు. మీ జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితిని మీరు గమనించే ఉంటారు. ఏదైనా ఒక మంచి పనిని చేద్దామనుకున్నప్పుడు లేదా విజయం మీకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో ఒక పెద్ద ఆటంకి వచ్చి మీ ముందు నిలబడుతుంది. ఒక పని 100% పూర్తవుతుంది అనుకునే చివరి నిమిషంలో ఒక కొత్త సమస్య పుట్టుకొస్తుంది. చేతికి డబ్బు అందుతుంది అనుకునే సమయానికి ఊహించని ఖర్చులు వచ్చి ఆ డబ్బును లాగేసుకుంటాయి. మీరు కాస్త ప్రశాంతంగా, సంతోషంగా ఉందామని అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మీ మనశ్శాంతిని ముక్కలు చేస్తూ ఉంటారు. ఇదంతా కేవలం మీ అదృష్టం బాగోలేక జరుగుతుందనుకుంటే పొరపాటే. మీ చుట్టూ ఉంటూ, మీ తిండి తింటూ, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే నల్లత్రాచులు కొంతమంది ఉన్నారు. మీ విజయాన్ని చూసి తట్టుకోలేక మీ వెనుక అసూయతో రగిలిపోయే వ్యక్తుల దుష్టశక్తుల ప్రభావం ఇది. మీ మంచితనాన్ని, మీ దయాగుణాన్ని తమ స్వార్థం కోసం వాడుకొని పని అయిపోయాక మిమ్మల్ని కరివేపాకులాగా తీసి పారేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వృశ్చిక రాశి వారు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే ప్రపంచంలో ఉన్న వారందరూ తమలాగే మంచివాళ్ళు, నిజాయితీపరులు అనుకుంటారు. కానీ ఈ కలియుగంలో మనుషులు విషతుల్యంగా మారిపోయారు. కొందరు వ్యక్తులు కేవలం తమ అవసరాల కోసం మాత్రమే మీకు దగ్గరవుతారు. మీ దగ్గర ఉన్నంత కాలం మీ పొగడ్తలతో ముంచెత్తుతారు. మీ దగ్గర నుండి ఏ లాభం ఆశించారో పక్కా ప్రణాళికతో వస్తారు. ఇంకొందరు మీతో ఎంతో ఆత్మీయంగా ఉంటూనే మీ బలహీనతలను, మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకుని సమయం చూసి మీకే వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు. ఈ కఠినమైన వాస్తవాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ జీవితానికి అంత రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే రాబోయే ఆగస్టు 1 నుండి జీవితంలో ఒక నూతన అధ్యాయం, ఒక మహామార్పు ప్రారంభం కాబోతుంది. ఈ మార్పు వల్ల మీ కళ్ళకు ఉన్న పొరలు తొలగిపోయి మీ పక్కన ఉన్న వాళ్లలో నిజమైన వారు ఎవరు, కేవలం నటిస్తున్న నటులు ఎవరు అనే విషయాలు పూర్తి స్పష్టత వస్తుంది. మీరు గతంలో ఎవరికి ఎంత చేశారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగి గుర్తు చేసుకోండి. ఎవరైనా కష్టాల్లో ఉండి డబ్బు అడిగితే మీ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి మరీ ఇచ్చారు.
ఎవరైనా సమస్యల్లో ఉన్నారని తెలిస్తే అర్ధరాత్రి అయినా సరే మీ పనులన్నీ పక్కన పెట్టి వారి కోసం పరిగెడతారు. మీ కుటుంబాన్ని, మీ వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసి మరి ఇతరుల జీవితాలను నిలబెట్టారు. కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే, మరి మీకు ఒక కష్టం వచ్చినప్పుడు, మీరు కన్నీళ్లలో మునిగిపోయినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి వృశ్చిక రాశి వారికి ఎంతో గుండెకోతను మిగులుస్తుంది. ఎందుకంటే మీకు నిజంగా సహాయం కావాలని వచ్చినప్పుడు మీకు నమ్మిన వారెవరూ కనిపించలేదు. కనీసం మీ ఫోన్ కాల్స్ కూడా ఎత్తకుండా మిమ్మల్ని దూరం పెట్టారు. మీ బాధను అపహాస్యం చేశారు. కానీ ప్రకృతి ధర్మం చాలా గొప్పది. ఇన్నాళ్లకు కర్మచక్రం తన పనిని ప్రారంభించింది. కర్మ అంటే కేవలం ఒక వ్యక్తిని శిక్షించడం మాత్రమే కాదు. కర్మ అంటే దాగి ఉన్న సత్యాన్ని సమాజం ముందు ఉంచడం. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని మీ జీవితంలో నుండి శాశ్వతంగా దూరంగా పెట్టాలో మీకు నేర్పించే ఒక మహాశక్తి ఉంది. ముఖ్యంగా కాలభైరవ స్వామి యొక్క అపారమైన కటాక్షం మీపై ఉన్నప్పుడు మీ జీవితంలో దాగి ఉన్న రహస్యాలు, కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇన్నాళ్ళు మీకు అర్థం కాకుండా మిమ్మల్ని అయోమయంలో పడేసిన విషయాలన్నీ ఇప్పుడు స్పష్టమైన నీటిలా కనిపిస్తాయి. మీ జీవితంలో గతంలో జరిగిన ఒక చేదు సంఘటనను మీరు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అది వ్యాపారంలో భాగస్వామి చేసిన నమ్మక ద్రోహం కావచ్చు, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చేసిన మోసం కావచ్చు, లేదా రక్తం పంచుకున్న పుట్టిన కుటుంబ సభ్యుల వల్ల జరిగిన ఘోరమైన అవమానం కావచ్చు. మీరు ఆ బాధలు గుండెల్లోనే అణిచివేసుకొని బయటకు ధైర్యంగా తిరుగుతున్నప్పటికీ ఒంటరిగా ఉన్న రాత్రి వేళలో ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. నేను వాళ్లకు అంతా మంచి చేసినా నాకు ఎందుకు ఈ అన్యాయం చేశారు అనే ప్రశ్న మిమ్మల్ని నిరంతరం వేధిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రతి ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పబోతుంది. ఎందుకంటే ఆగస్టు మొదటి వారం నుండి న్యాయం మీ వైపు నిలబడిపోతుంది. మీరు మౌనంగా ఉన్నారని, మీరేమి చేయలేరని, మిమ్మల్ని ఎప్పటికీ తొక్కి పెట్టవచ్చని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తాము చేసిన తప్పులను తలుచుకుని లోపల కుమిలిపోయే రోజులు వచ్చాయి. మీరు వారి జీవితంలో లేకపోవడం వల్ల ఎంత పెద్ద అదృష్టాన్ని కోల్పోయారో వారికి ఇప్పుడు అర్థం కావడం ప్రారంభమైంది. మీ పాదం మీ ఇంటి నుండి దూరం జరిగిన తర్వాత వారి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా దూరం అయ్యింది. వారి అదృష్టం దురదృష్టంగా మారిందని వాళ్ళు గుర్తించారు. అందుకే ఏ ముఖం పెట్టుకుని మీ దగ్గరికి రావాలో తెలియకపోయినా మళ్ళీ మీతో సంబంధాలు కలుపుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పుడే మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ క్షమించదగిన వారు కారు. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వడం అంటే మన చేతులతో మనమే మన ఆత్మహత్య చేసుకున్నట్లు అవుతుంది. ఒకసారి పాలు ఇచ్చిన చేతిని కరిచిన పాము పరిస్థితులు మారినంత మాత్రాన మళ్లీ కరవకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు. అందుకే మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు వ్యక్తుల విషయంలో మీరు లక్ష్మణ రేఖ గీసుకోవాలి. ఆ వ్యక్తులు ఎందుకు వస్తున్నారు, వారి వెనుక ఉన్న గుప్త ఉద్దేశాలు ఏమిటి, వారిని మీరు ఎలా గుర్తించాలనే విషయాలను మీ బుద్ధి బలంతో ఆలోచించాలి. అయితే ఆ రహస్యాల గురించి చెప్పే ముందు మీ జీవితంలో ప్రారంభం కాబోతున్న ఒక సువర్ణ కాలం గురించి మీరు తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, అనుభవించిన వేదనలు ఒక కొలికి వస్తున్నాయి. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ శ్రమకు తగిన ఆర్థిక ప్రతిఫలం దక్కుతుంది. దీనివల్ల మీకున్న అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కొత్త ఉపశమనం లభిస్తుంది. మిమ్మల్ని పనికిరాని వారిగా చూసిన వాళ్లే మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్లబెట్టే రోజులు రాబోతున్నాయి. ఒకవైపు మీకు సరికొత్త వ్యాపార ఉద్యోగ అవకాశాలు తలుపు తడుతుంటే, మరోవైపు పాత గాయాల జ్ఞాపకాలు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తాయి. గతాన్ని మార్చడం ఎవరి తరం కాదు, కానీ భవిష్యత్తును మనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఇకపై మీరు ఎవరి గురించో ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీ దృష్టంతా మీ సొంత ఎదుగుదలపై, మీ కుటుంబ శ్రేయస్పై మాత్రమే పెట్టండి. మీకున్న గొప్ప లక్షణమైన సంపూర్ణమైన ప్రేమ, నమ్మకమే కొన్నిసార్లు మీ పతనానికి కారణం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అందరి హృదయాలు మీలా నిర్మలంగా ఉండవు. కొందరు మీ ప్రేమను ఒక బలహీనతగా చూస్తారు. మీ జీవితంలో గతంలో మీరు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, మీ మనసులో ఉన్న విషయాలన్నిటినీ, మీ ప్రణాళికలను అందరితో పంచుకోవడం. మీ కలలు, మీ ఆశయాలు, మీ ఆర్థిక స్థితిగతులు, మీ కుటుంబ కుట్టుమట్లు అన్ని నలుగురికి చెప్పేయడం వల్ల శత్రువులకు మిమ్మల్ని దెబ్బతీయడం చాలా సులభమైంది. అందుకే ఇప్పుడు కొద్దిగా మౌనాన్ని ఆశ్రయించడం చాలా అవసరం. మీ విజయం ప్రపంచానికి శబ్దంతో తెలియాలి, కానీ ఆ విజయానికి మీరు వేసే ప్రణాళికలు మాత్రం అత్యంత రహస్యంగా ఉండాలి. మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళందరినీ ఒక తాటిపై కట్టేయడం. కొందరు నిజంగానే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో రావచ్చు, కానీ మెజారిటీ వ్యక్తులు మాత్రం కేవలం స్వార్థంతోనే వస్తున్నారు. వారి మనసులో మీపై ఎలాంటి ప్రేమాభిమానాలు లేవు. కేవలం మీ దగ్గర ఉన్న ధనము, మీకున్న పలుకుబడిని వాడుకోవాలనే కుతంత్రము మాత్రమే వారిని నడిపిస్తుంది. అందుకే ఇప్పుడు మీరు మనుషుల మాటలను కాకుండా వారి పనులను మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి.
గతంలో మిమ్మల్ని నమ్మించి ముంచిన ఒక వ్యక్తి యొక్క తీపి మాటలను గుర్తు చేసుకోండి. అప్పట్లో ఆ వ్యక్తిని మీరు ఎంతగానో నమ్మారు, కానీ చివరకు ఆ ముసుగు తొలగిపోయినప్పుడు మీరు ఎంతటి దిగ్భ్రాంతికి గురయ్యారో ఆలోచించండి. అలాంటి మోసాలు మీ జీవితంలో పునరావృతం కాకుండా ఉండటానికే కాలభైరవ స్వామి మీకు ఒక ప్రత్యేకమైన అంతర్జ్ఞానాన్ని ప్రసాదించబోతున్నారు. ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నటనతో కాలం వెలుగుచుతున్నారు అనేది మీరు చాలా సులభంగా పసిగట్టగలుగుతారు. కాలభైరవ స్వామి కేవలం దుష్టులను శిక్షించడమే కాదు, మీ జీవితంలోకి రాబోయే ప్రమాదాలను మీ అంతరాత్మకు ద్వారా ముందుగానే హెచ్చరిస్తారు. మీకు ఎవరిపైనైనా అకస్మాత్తుగా అనుమానం వస్తే ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి అంతరాత్మ చాలా శక్తివంతమైంది. ఉద్యోగ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినప్పటికీ తగిన గుర్తింపు లేక మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవారు పై పదవుల్లోకి వెళ్తుంటే పడుతున్న బాధ వర్ణనాతీతం. కానీ ఆగస్టు 4వ తేదీ తర్వాత మీ దుస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ శ్రమను గుర్తించే పై అధికారులు మీ జీవితంలోకి వస్తారు. వ్యాపారస్తులకు కూడా గతంలో భాగస్వాముల వల్ల వచ్చిన నష్టాల నుండి కోలుకునే మార్గాలు కనిపిస్తాయి. మీ అనుభవాలే మీకు శ్రీరామ రక్షగా మారుతాయి. ఇప్పుడు మనం అత్యంత జాగ్రత్తగా గమనించాల్సిన ఆ 3 రహస్య అక్షరాల విషయానికి వద్దాం. ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటూ మీ జీవితాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు. అందులో మొదటి అక్షరం కేతో పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి అత్యంత తెలివైన వాడు. సమాజంలో మంచి పేరున్నట్టు నటిస్తాడు. మీతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ మీ ఆరోగ్యం, మీ కుటుంబ విషయాలు, మీ ఆర్థిక ప్రణాళికల గురించి ఆరా తీస్తాడు. ఈ వ్యక్తి యొక్క అసలు ఉద్దేశం మీ సమాచారాన్ని సేకరించి దాన్ని సమయం చూసి మీ శత్రువులకు చేరవేయడం లేదా మీ ఎదుగుదలను దెబ్బతీయాలి. కాబట్టి కే అనే అక్షరంతో పేరున్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలను అస్సలు పంచుకోకండి. ఇక రెండవ అక్షరం పీతో పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి పూర్తిగా అవకాశవాది. మీకు ఎలాంటి అవసరం ఉన్నా పట్టించుకోడు, కనీసం పలకరించడు. కానీ తనకు ఏదైనా కష్టం వస్తే మాత్రం ముందుగా మీకే ఫోన్ చేస్తాడు. మీ మంచి మనసును బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు తప్ప నాకు ఎవరూ లేరంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరు జాలితో సహాయం చేస్తే ఆ పని పూర్తి కాగానే మళ్లీ మిమ్మల్ని ముఖం దాటేస్తాడు. కాబట్టి పి అనే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీ దయాగుణాన్ని కాస్త పక్కన పెట్టడం మంచిది. ఇక 3వ అక్షరం ఎస్ తో పేరు ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి అందరికంటే ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే ఇతను మీ ముందే ఉంటాడు, మీ స్నేహితుడిలా నటిస్తాడు, మీతో కలిసి తిరుగుతాడు. కానీ మీ వెనుక మాత్రం మీ పేరును చెడగొట్టడానికి, మీ కుటుంబంలో కలహాలు పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వేరే వాళ్లకు చేరవేస్తూ ఆనందిస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు అని దీని అర్థం కాదు. కానీ మీ జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిస్తే మీకు ఈ నిజాలు బోధపడతాయి. కేవలం పేరు ఆధారంగా ఎవరిని తప్పుగా అంచనా వేయకండి. మీ అనుభవాలను జోడించి నిర్ణయం తీసుకోండి. ఆగస్టు నెల 1, 2, 3, 4 తేదీలలో మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆగిపోయిన పనులన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. మీకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్లపై పగ తీర్చుకోవాలని మీ మనసు కలుషితం చేసుకోకండి. ఎందుకంటే వారికి ఏ సమయంలో ఎలాంటి శిక్ష వేయాలో ఆ కర్మ సిద్ధాంతానికి బాగా తెలుసు. దేవుడి న్యాయం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పటికీ తప్పిపోదు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కనిపించబోయే ఒక అద్భుతమైన అదృష్ట సంకేతం గురించి, మీ చుట్టూ ఉన్న మరో రహస్య శత్రువు గురించి మనం రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సందేశం మీకు మనసుకు హత్తుకుంటే భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఏదైనా సరే పంచుకోండి. ఆ పరమశివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం ఐ